హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను. సో అదే కస్టర్డ్ వెనీలా ఐస్ క్రీమ్ అనమాట. సో ఈజీగా అండ్ యమ్మీగా ఉండే ఈ డెలిషియస్ డెజర్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సో దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేయాలి. సో 1/2 లీటర్ మిల్క్లో మొత్తం యాడ్ చేసి కొద్దిగా పక్కకు తీసుకొని ఇలా ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఒక 1/2 కప్ అనమాట. సో పాలు మరిగేలోపు వేరొక గిన్నె తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి మిల్క్ పౌడర్ తీసుకున్నాను. సో ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం పక్కకు తీసి పెట్టుకున్న మిల్క్ ఉన్నాయి కదా, సో అందులో కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో విస్కర్తో అయితే బాగా మిక్స్ అవుతుందన్నమాట. సో ఉండలు కట్టకుండా ఇలా వీడియోలో చూస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా నీట్గా ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాలు మరిగిన తర్వాత మీగడ కట్టకుండా ఇలా బాగా కలుపుకొని అందులో ఒక 1 కప్ షుగర్ యాడ్ చేయాలి. సో 1 కప్ షుగర్ యాడ్ చేసి అదంతా కూడా షుగర్ బాగా కరిగిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో షుగర్ కరిగిన తర్వాత ఇందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్ ఉంది కదా, సో ఇదంతా కూడా ఈ కస్టర్డ్ మిల్క్ లిక్విడ్ని ఇందులో వేసేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. సో ఇలా వీడియోలో చూస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మరిగించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక డబ్బాలోకి తీసుకోవాలి. సో ఇలా ఒక డబ్బాలోకి మొత్తం తీసుకొని మూత పెట్టేసి ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో చల్లారనివ్వాలి. సో ఒక 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా కొద్దిగా గట్టిగా అవుతుందన్నమాట. సో ఇలా అయిన తర్వాత ఇదంతా కూడా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి వేసేయాలి. ఇదంతా వేసేసి ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. మిల్క్ అన్న యాడ్ చేయొచ్చు, లేదంటే ఇలా మీగడ యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నేను ఒక 1/2 కప్ మీగడ యాడ్ చేశాను. తర్వాత అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాను. సో ఇదంతా కూడా మూత పెట్టేసి ఒక 1 గ్రైండ్ అంతే, మరీ ఎక్కువగా గ్రైండ్ చేసుకోవద్దు. సో ఇలా ఒక 1 గ్రైండ్ మిక్సీ పట్టేసి అదంతా కూడా ఒక డబ్బా తీసుకొని అందులో ఎయిర్ టైట్ కంటైనర్లో ఇలా మొత్తం పోసేసాను. సో దీనిపైన క్యాప్ పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అంతా అలాగే వదిలేయాలన్నమాట. లేదు అంటే మినిమం 8 అవర్స్ అయితే పక్కా పెట్టాలి. సో తర్వాత ఇలా డీమౌల్ చేస్తే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, టేస్ట్ కూడా అద్దిరిపోయింది. సో పైన గార్నిషింగ్ అనేది మన ఆప్షనల్ అనమాట. సో నేనైతే ఇలా బాదాంని ఇలా చాప్ చేసుకొని ఇలా గార్నిష్ చేశాను. అండ్ వాటిని కట్ చేస్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, టేస్ట్ కూడా యమ్మీగా ఉంది. సో ఇలా ఈజీగా హెల్దీగా అండ్ యమ్మీగా ఉండే ఈ డెలిషియస్ కస్టర్డ్ వెనీలా ఐస్ క్రీమ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.